హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ప్రపంచ యాత్రికుడు నాన్వేషణ అన్న గురించి మాట్లాడదాం అనుకుంటున్నాం. విషయం ఏంటంటే ఎక్కువసేపు మాట్లాడు ఆయన మొదలు పెట్టాడు, ఎక్కడ దాకా సాధించాడు అనేది మాత్రం మాట్లాడేసి ఆపేస్తాం. ఆయన ఎప్పుడు మొదలు పెట్టాడంటే చాలా సంవత్సరాల క్రితమే. అసలు ఆయనకి బెట్టింగ్ యాప్ల మీద ఎందుకు అంత చిరాకు, అంత ఇబ్బంది అంటే వాళ్ళ నాన్నగారు బెట్టింగ్ ఆడి చనిపోయే స్టేజ్ దాకా వచ్చారు. అందువల్ల ఫ్యామిలీ అంతా చిన్నాభిన్నం అయిపోయింది. దానివల్ల నాకు బెట్టింగ్స్ అన్ని చాలా చిరాకు, దాని మీద నేను పోరాడాలని స్టాండ్ తీసుకున్నారు. స్టాండ్ తీసుకోవడం ఒకటే కాకుండా, మొదలు పెట్టడం ఒకటే కాకుండా, ఆరంభించడం నీచ భావనలు పరిత్యజింతులు అని ఒక పద్యం ఉంది. నీచ భావనలు మొదలు పెట్టరు, కొంతమంది మొదలుపెట్టి మధ్యలో ఆపేస్తారు, చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు మాత్రం పూర్తి చేస్తారని చిన్నప్పుడు ఎప్పుడో పద్యం చదువుకున్నాం. అలా ఆయన చూస్తే అనిపిస్తుంది. అది ఏంటంటే మొదలు పెట్టారు కదా, ఎవరిని వదలకుండా బిగ్ బాస్లో ఆడిన ప్రతి ఒక్కరిని వాళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే, జ్యోతి గారిని, టేస్టీ తేజ, దాని తర్వాత మెహబూబ్ బాషా, శ్రీ సత్య, ఇంకా షణ్ముఖ్, దీప్తి సునైన, ఒక్కరు కాదు ఎవరైతే బిగ్ బాస్కి వెళ్ళి వచ్చారో ప్రతి ఒక్కరూ బెట్టింగ్, అంటే అది కూడా నిజమే, ప్రతి ఒక్కరూ కొద్దిగా ఫేమ్ రావడం, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం, అదంతా చేశారు కాబట్టి వాళ్ళని చేసుకున్నారు. ఆ వీడియోల వల్ల ఏం జరిగిందంటే రిజల్ట్ కూడా బెట్టింగ్ యాప్స్ ఆడడం మానేయడమే కాకుండా, విఆర్ రాజా అనే అంత పెద్ద ఛానల్ అతనే బెట్టింగ్స్ ఆడబాకండి అని ఆయన ఛానల్లో డిస్క్లైమర్ వేస్తున్నారు. అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు మన అన్వేషణ. ఆయన ఒక్కనే కదా, పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళందరూ కూడా ఇంతకుముందు బెట్టింగ్ యాప్స్ ఆడుతున్నారు, ఇప్పుడు ఆపేశారు. ఇప్పుడు కొంతమంది క్వశ్చన్ చేశారు, మన ఇండియాలో, మన భారతదేశంలో, మన తెలంగాణలోనే 1x బెట్ అని మెట్రో మీద రాస్తున్నారు, దానికి ఏం చెప్తాం అంటే దాని మీద కూడా వీడియో చేశాడు. డీజీపీని, ఐఏఎస్ని, ఐపీఎస్ని, ఇది మొత్తం ఒక పెద్ద మాఫియా అని పెద్ద వీడియో చేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు వివరంగా చెప్పారు. ఆయన ప్రయత్నానికి మనం అందరం సపోర్ట్ చేయాలి. ఈ బెట్టింగ్ యాప్స్ ఆడడం అనేది ఏం జరుగుతుందంటే, మొదట్లో డబ్బులు రావడం పోవడం ఇవన్నీ జరిగి వ్యసనంగా మారి కొన్ని రోజులకి ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఖచ్చితంగా వస్తారు. ముఖ్యంగా యువత, మన యువతని నాశనం చేసేది బెట్టింగ్ యాప్స్. చాలామంది యువతను నేను చూస్తున్నాను, చాలా ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇవన్నీ జరగకుండా ఉండడానికి చాలా వరకు ఉపయోగపడుతున్నాడు మన అన్వేషణ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఆయనకు ఒక స్లోగన్ ఉంది, అన్వేషణ తోపు దమ్ముంటే యాప్ అని. సేమ్ డైలాగ్ నేను కూడా చెప్తున్నాను, అన్వేషణ తోపు దమ్ముంటే యాప్. థ్యాంక్స్ ఫర్ టేకింగ్ దిస్ స్టాండ్. మీరు ఇలా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది నాకు. థ్యాంక్స్ అన్న. బై.